గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కిషన్ హుడా సార్ వచ్చేసరికి ఎలాంటి టైప్ ఆఫ్ రైడర్స్ని పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లో టార్గెట్ చేస్తాడో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ముందుగా పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ వచ్చేసరికి అయితే ఆగస్ట్ 15th and 16th. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కిషన్ కుమార్ హుడా సార్ వచ్చేసరికి అయితే మన దగ్గర ఉన్న ఒక హైఫై ప్లేయర్ని అయితే వదిలేసే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్. మెయిన్గా కొత్త టీంని బిల్డ్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది హైలో పెట్టుకుని వెళ్ళాలి. కాబట్టి పవన్ కుమార్ షెరావత్ లాంటి హైఫై ప్లేయర్ని అయితే ఆప్షన్లోకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అండ్ మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అంత బడ్జెట్ మళ్ళీ కొత్త టీంని బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. సో దట్ ఈస్ ద రీజన్ అని చెప్పవచ్చు. సో మనమైతే ఒక మంచి ప్లేయర్ని అయితే మిస్ అవుతున్నాం. పర్లేదు, దానికన్నా మంచి ప్లేయర్స్ని కొనాలని ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కిషన్ కుమార్ హుడా సార్ వచ్చేసరికి అయితే మెయిన్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ డిఫెండర్ని అయితే టార్గెట్ చేస్తాడు. అది ఏ డిఫెండర్ని టార్గెట్ చేస్తారనేది మేము లాస్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. సో ఇది ఓన్లీ రైడర్స్ గురించి. సో రైడర్ వచ్చేసరికి అయితే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ రైడర్ కూడా ఆప్షన్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 5 years అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో చూడాలి, నవీన్ కుమార్ లాంటి ఎక్స్ప్రెస్ రైడర్ని మనం బైబ్యాక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం కొనచ్చు, బట్ ఒకవేళ తన బిడ్ అనేది చాలా హై అమౌంట్ వెళ్తే సో మనము స్కిప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక మీడియం రైడర్స్ని అయితే కొనే అవకాశాలు ఉన్నాయి. లైక్ మంజిత్ కానివ్వచ్చు, సచిన్ కావచ్చు, ఇలాంటి మీడియం రైడర్స్ని కొని వాళ్ళని గ్రూమ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనకైతే టాలెంట్ అని కూడా ఉంది త్రూ ద ఎన్వైపీస్. అండ్ కొత్త ఎన్వైపీస్ కూడా రాబోతున్నారు. సో ఈగర్లీ అండ్ ఎక్సైటెడ్ టు బై అండ్ గుడ్ రైడర్స్ ఇన్ ద ఆప్షన్ అని అయితే నేను కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? ఏ రైడర్ వస్తే బాగుంటుంది? అండ్ పవన్ కుమార్ని మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.